నమో వెంకటేశాయ. సమదృక్సమధిగత సమదృశ్యేష్వధిగత గోవింద గోవింద. విశాలాం బుద్ధిం మే విదధతు కటాక్షాస్తవ విభో. విశాలాస్తాపస్య ప్రశమన పటీయాం స ఉదిత. విశాలాయాం భూమౌ ధ్రువ ఇవ తపస్తప్తుమవిదః. విశాలం తే పాదం కథమివ నిదధ్యాం హృది చిరం అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని మనసులో పాదారవిందాన్ని స్థిరంగా నెలకొల్పవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే. పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత. బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భగ నిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీర సుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. ధ్రువుడు తాను చేసుకున్నటువంటి సాధనకు ప్రతిఫలంగా తాను అందుకోదలుచుకున్నటువంటి ధ్రువస్థానాన్ని చేరుకున్నాడు. ఎవరికీ అందనంత, ఎవరూ అందుకోలేనంత గొప్ప స్థాయికి ధ్రువుడు చేరుకున్నాడు. ఆ ధ్రువుడి స్థాయిని అందుకోవటం పక్కనుంచండి, ఆయన స్థాయిని అందుకోవాలనుకోవటమే సామాన్యులకు సాధ్యం కాదు, కనీసం దాన్ని అర్థం చేసుకోవటమే సామాన్యులకు సాధ్యం కాదు అని నారద మహర్షి అంతటి వాడే నోటిలోంచి నారాయణ నామం తప్ప మరొక మాట బయటికి తేనటువంటి వాడే మహానుభావుల యొక్క పెద్ద యజ్ఞంలో మీటుతూ పాటలు కూడా పాడాడు. అలాంటి ఉన్నత స్థాయికి ధ్రువుడు చేరుకున్నాడు అని మహర్షి గారు, మైత్రేయ మహర్షి గారు విదురుడితో చెప్పారు. చెప్పి ఈ ధ్రువ చరిత్ర వినటం, దీన్ని చెప్పుకోవటం అనే దానికి ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ ఏతత్తేభిహితం సర్వం యత్ పృష్టోహమిహ త్వయా ధ్రువస్యోద్దామ యశసః
చరితం సమ్మతం సతాం అని ప్రారంభించి ఇంతవరకు ఇదంతా కూడా నేను అభిహితం సర్వం నీకు చాలా విస్తృతంగా చెప్పాను. యత్ పృష్ట నువ్వు నన్ను అడిగావు ధ్రువుడేంటి, ఆ ధ్రువుడి యొక్క చరిత్రం ఏంటి, ధ్రువుడు అంత ఉన్నత స్థితికి ఎలా వెళ్ళగలిగాడు అని అడిగావు. నేను చెప్పాను. అహమిహత్వయా నువ్వు అడిగావు కాబట్టి నేను ఇంత వివరంగా చెప్పాను. ధ్రువస్య అసలే పేరుకే ధ్రువుడు, చేరిందేమో ధ్రువస్థానం, శాశ్వతంగా ఉండేటువంటి స్థానం. ఆ చేరటానికి వాడుకుందేమో శాశ్వతమైనటువంటి పరమాత్మ యొక్క పాదం అనేటువంటి ధ్రువస్థానం. ఇలాంటి ధ్రువస్య ఉద్దామ యశస అందరికంటే గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ ధ్రువుడి యొక్క చరితం, ఆయన యొక్క నడవడికను గురించి, ఆయన చరిత్రను నేను నీకు చెప్పాను. సమ్మతం సతాం గొప్పవాళ్ళందరూ కూడా ధ్రువుణ్ణి తప్పనిసరిగా ఒప్పుకుంటారు. ఆయన యొక్క నడవడికని, ఆయన నడతను చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి గొప్ప నడవడిక కలిగినటువంటి ధ్రువుడి గురించి నువ్వు అడిగావు, నేను నీకు చెప్పాను. ఏతత్తేభిహితం సర్వం యత్పృష్టోహమిహత్వయా ధ్రువస్య ఉద్దామయశస చరితం సమ్మతం సతాం. ఈ చరిత్రం గొప్పవారికి మాత్రమే కాదు, గొప్పవారికి సమ్మతమైనటువంటి చరిత్ర మాత్రమే కాదు, ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్ స్వర్గ్యం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యం అఘమర్షణం అనే తీరులో ఉంది. ఈ ధ్రువుడి చరిత్ర విన్న వాళ్ళకి, దీన్ని చెప్పుకున్న వాళ్ళకి, నోటితో పలికిన వాళ్ళకి, శ్లోకాలను పలికిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యం అపరిమితమైనటువంటి ధనాన్ని ప్రసాదిస్తుంది. అందులోనూ కుబేరుడు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ధన్యం, ధనం తప్పనిసరిగా వస్తుంది. యశస్యం అమితమైనటువంటి కీర్తి, సత్కీర్తి కలుగుతుంది. ధ్రువుడికి ఏ స్థాయిలో సత్కీర్తి కలిగిందో ఆ స్థాయిలో సత్కీర్తి కలుగుతుంది. ఆయుష్యం ధ్రువుడి యొక్క సుదీర్ఘమైన ఆయుస్సు ఈ చరిత్రలో ఉంది కాబట్టి, ఈ కథలో ఉంది కాబట్టి విన్నవాళ్ళకి చెప్పుకున్న వాళ్ళకి కూడా దీర్ఘాయుష్షు అనేది లభిస్తుంది. పుణ్యం ధ్రువుడి యొక్క పుణ్యం చేసినటువంటి విధానాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వినటమే పుణ్యం, విన్నవారికి తప్పనిసరిగా పుణ్యం లభిస్తుంది. మహత్ స్వస్త్యయనం ధ్రువుడు తండ్రి ఒడిలోంచి బయటికి గెంటేయటం అనే స్థితి నుంచి అందరికంటే గొప్ప స్థాయికి వెళ్ళటం అనేంతవరకు తన యొక్క చరిత్రను మొత్తం ఇందులో చాటుకున్నాడు కాబట్టి, తోసివేయబడటం నుంచి తోసివేయలేని, ఎవరు అందుకోలేని స్థానానికి ఎగబాకటం అనేది ఇందులో ఉంది కాబట్టి స్వస్త్యజనం మహత్ అలాంటి సత్ఫలితాలని, అలాంటి గొప్ప సత్ఫలితాలని అందుకోవటం అనేది కూడా ఈ శ్రవణం వలన జరుగుతుంది. స్వర్గీయం ఈ ధ్రువ చరిత్ర విన్నవారికి స్వర్గం అనేది తప్పనిసరిగా అందుతుంది. ద్రవ్యం శాశ్వతమైనటువంటి ధ్రువస్థానం ఇది కూడా అందుతుంది. సౌమనస్యం ఒకరికొకరు సౌమనస్యంగా, సౌహార్దంగా, అంటే స్నేహశీలతగా ఉండటం అనేది కూడా దీనికి ఫలితంగా వస్తుంది. ప్రశస్యం అన్నిటికంటే ప్రశంసార్హంగా ఆ విన్న వ్యక్తి తయారవుతాడు. అఘమర్షణం పాపాలన్నీ కూడా దీంతో కొట్టుకుపోతాయి. అలాంటి గొప్ప చరిత్ర ఇది. విన్నవాళ్ళకి అన్నవాళ్ళకి కూడా ఇన్ని ఫలాలను ఇవ్వగలిగినటువంటి చరిత్ర ఇది. అందుకనే నువ్వు అడిగావు కాబట్టి నేను కూడా చెప్పాను అని మైత్రేయ మహర్షి గారు ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం స్వస్త్యజనం మహత్ స్వర్గ్యం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యం అఘమర్షణం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. దీన్ని వినేటప్పుడు మాత్రం శ్రద్ధగా విన్నట్లయితే ఫలితం ఇంకా ఎక్కువగా గొప్పగా ఉంటుంది. శ్రుత్వైతత్ శ్రద్ధయా భీక్ష్ణం అచ్యుత ప్రియచేష్టితం భవేద్భక్తిర్భగవతి యయా స్యాత్ క్లేశ సంక్షయ అని ప్రత్యేకించి చెప్తున్నారు. శ్రుత్వైతత్ శ్రద్ధయా ఈ ధ్రువ చరిత్రాన్ని గనక శ్రద్ధగా గనక విన్నట్లయితే, శ్రద్ధగా అడుగడుక్కి ధ్రువుడు ఏం చేశాడు, ఏం జరుగుతోంది, లేదా ఆయన ఏ విధంగా
తన మానసిక స్థితిని కలిగి ఉన్నాడు లాంటి విషయాలన్నిటినీ పరిశీలించుకోవటంతో పాటుగా శ్రద్ధగా గనక దీన్ని విన్నట్లయితే శ్రుత్వైతత్ శ్రద్ధయా, ఒకవేళ గనక ఒకసారి వింటే అర్థం కాకపోతే అభీక్ష్ణం మళ్ళీ మళ్ళీ వినైనా సరే దీన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే అచ్యుత ప్రియ చేష్టితం, అచ్యుతుడికి ప్రియుడైనటువంటి ఆ ధ్రువుడు చేసిన క్రియలు, ఆ ధ్రువుడి తాలూకు సాధన ఇందులో ఇమిడి ఉంది. అందులోనూ అచ్యుతుడికి ప్రియుడిగా మారటానికి ధ్రువుడు చేసినటువంటి పని ఉంది. అచ్యుతుడినే ప్రియుడిగా పెట్టుకున్నటువంటి ధ్రువుడి తాలూకు వ్యవహారం ఉంది. అచ్యుతుడికి ప్రియుడిగా మారినటువంటి, అచ్యుతుడే ధ్రువుడు నాకు చాలా ఇష్టం అని అనుకునే స్థితిని పొందినటువంటి ధ్రువుడి వ్యవహారం ఇందులో ఉంది. కాబట్టి అచ్యుతుడికి ఈయన ప్రియుడు ఎలా అయ్యాడు, అచ్యుతుడిని ప్రియుడిగా ఎలా మనసులో భావించాడు అనే విషయాలను గనక శ్రద్ధగా విని అర్థం చేసుకోగలిగినట్లయితే భవేద్భక్తిర్భగవతి, భగవంతుడి మీద భక్తి అనేది లభిస్తుంది. భగవంతుడి మీద భక్తి అనేది గత శ్లోకంలో చెప్పినటువంటి ధన్యం, యశస్యం, ఆయుష్యం ఈ ఫలితాలన్నిటికంటే చాలా కోట్ల రెట్లు గొప్పది. ఎందుకంటే యయా స్యాత్ క్లేశ సంక్షయ, ఆ భగవంతుడి మీద భక్తి అనేది గనక కుదిరినట్లయితే క్లేశాలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. క్లేశ సంక్షయ, అవన్నీ అరిగినట్టు అయిపోతాయి, అవన్నీ పారిపోతాయి. మానవుడికి ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ధన్యం, యశస్యం, ఆయుష్యం ఇవేవి కష్టాలని తీసుకురావు అని గ్యారంటీగా ఏమీ చెప్పలేము. ప్రతి ఫలితము తనతో పాటు ఏదో ఒక కష్టాన్ని తీసుకొస్తుంది. కానీ భక్తి అనేటువంటి ఫలితం మాత్రం ఏ కష్టాన్ని తీసుకురాదు, ఉన్న కష్టాలన్నిటినీ పోగొడుతుంది. ఆ కష్టాలలో కల్లా పెద్ద కష్టాలైనటువంటి క్లేశాలు, అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాలు అనేటువంటి 5 క్లేశాలు, వాటిని కూడా మూలంతో సహా పోగొడుతుంది. కాబట్టి దీన్ని శ్రద్ధగా వినగలిగితే ధన్యం, యశస్యమాయుష్యం అనే శ్లోకంలో చెప్పుకున్న ఫలితాల కంటే కోట్ల రెట్లు గొప్పదైనటువంటి, కష్టాలతో సంబంధం లేనటువంటి భగవద్భక్తి క్లేశ సంశయం అనేటువంటి ఫలితం తప్పనిసరిగా కలుగుతుంది అని మహర్షి గారు అంటున్నారు. శ్రుత్వైతత్ శ్రద్ధయా అభీక్ష్ణం అచ్యుత ప్రియ చేష్టితం భవేద్భక్తిర్భగవతి యయా స్యాత్ క్లేశ సంక్షయ అనే శ్లోకంలో. ఇంకా కాదు, భగవద్భక్తి అనే మాట చెప్పి ఊరుకుంటే కాదు, ఇందులో ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నిటినీ తెలుసుకునేటువంటి వాళ్ళకి మహత్వమిచ్చతాం తీర్థం శ్రోతుశీలాదయో గుణా ఎత్ర తేజస్తదిచ్ఛూనాం మానో ఎత్ర మనస్వినాం అని ఈ కథలో ఉండేటువంటి కోణాలను అర్థం చేసుకునే వాళ్ళకి ఆయా కోణాలలో అర్థం చేసుకున్నటువంటి అంశం తాలూకు ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. కొంతమందికి మేము గొప్పవాళ్ళం అవ్వాలి అనేటువంటి కోరిక ఉంటుంది. గొప్పవాళ్ళం అని అనిపించుకోవాలి, ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ మేము పెద్ద అనే పెద్దరికాన్ని పొందాలి అనే కోరిక ఉంటుంది. అలాంటి కోరికను తీర్చుకోవాలని అనుకుంటే మహత్వమిచ్చతాం, మేము గొప్పవాళ్ళం అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇదం తీర్థం, తీర్థం మహత్వాన్ని, గొప్పదనాన్ని ఇచ్చేటువంటి తీర్థక్షేత్రం లాంటిది ఈ ధ్రువ చరిత్ర. గొప్పవాళ్ళందరికీ కూడా రారాజు అని చెప్పుకోవాలి అంటే ధ్రువుడి గురించే చెప్పుకోవాలి, అందరికంటే ఎత్తులో ఉండేవాడు కాబట్టి. అలాంటి వాడు గొప్పవాడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగినట్లయితే విన్నవాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయి తీరుతారు. గొప్పవాళ్ళు అవ్వటానికి తీర్థక్షేత్రాలకు వెళ్ళటం, అక్కడ స్నానాలు చేయటం, తపస్సులు చేయటం ఇవన్నీ అందరూ చేసేవే. ఆ తీర్థక్షేత్రాలతో సమానమైనటువంటి చరిత్ర ఈ ధ్రువ చరిత్ర. దీన్ని బాగా అర్థం చేసుకోగలిగినట్లయితే, ఆయన చేసినట్లు గనక సాధన చేసుకోగలిగినట్లయితే కావాలనుకున్న గొప్పదనం తప్పనిసరిగా వచ్చేస్తుంది. మహత్వమిచ్చతాం తీర్థం. కొంతమందికి మాకు మంచి స్వభావం రావాలి, సహజంగానే నా స్వభావం అంత బాగా లేకపోవచ్చు, లేకపోతే ఇంకా కూడా మంచిగా మారవచ్చు అనే అభిప్రాయం ఉంటుంది.
అలాంటి వాళ్ళు ప్రత్యేకించి ఏమీ చేయనక్కర్లేదు. ఈ కథను జాగ్రత్తగా శ్రద్ధగా వింటే చాలు. శ్రోతు శీలాదయ గుణా యత్ర. విన్నవాళ్ళకి ఈ శీలం అంటే మంచి స్వభావము, మంచి నడవడిక లాంటి గుణాలన్నీ తప్పనిసరిగా అబ్బుతాయి. ఎలా అబ్బుతాయి అంటే యత్ర శీలాదయో గుణా. ఈ ధ్రువ చరిత్ర మొత్తం ఉన్నది అవే కదా. ఆ ధ్రువుడి యొక్క శీలం, సచ్చారిత్రం, నడవడిక దీని గురించే కదా ఈ చరిత్రలో ఉన్నది. కాబట్టి విన్న వాళ్ళకు కూడా ఇవే అబ్బుతాయి. బై ఛాన్స్ చెప్పిన వాళ్ళకు కూడా అబ్బితే అబ్బవచ్చు, విన్న వాళ్ళకి అబ్బవచ్చు, చెప్పిన వాళ్ళకు కూడా అబ్బుతుంది. కాబట్టి శ్రోతు శీలాదయో గుణా. కొంతమందికి మాకు ఇంకొకరిని పక్క వాళ్ళని కాదనేటువంటి ఒక తేజస్సు లేదా పరాక్రమం లాంటిది కావాలి అనే కోరుకుంటుంది. మేము పక్క వాళ్ళ కంటే కూడా స్పెషల్గా లేదా ఉత్తమంగా గొప్పగా కనిపించాలి అని ఉంటుంది. గొప్పదనానికి కొంచెం మార్పుగా ఈ భావన ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఈ చరిత్ర ద్వారా ఆ ఫలితం అందుతుంది. ఎందుకంటే యత్ర తేజ తదిచ్ఛూనాం. తేజస్సు కావాలి అనుకున్న వాళ్ళకి, తేజస్సు కావాలి అనుకున్న వాళ్ళకి, మేము పక్కవారి కంటే ఉత్తమంగా ఉండాలి అనుకునే వారికి, అందరికంటే ఉత్తమంగా ఉన్న ధ్రువుడి చరిత్రను చదవటం కంటే వేరే దారేముంది? ఆ యత్తేజ, ఆ పరాభిభవన సామర్థ్యం అనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. యత్ర తేజస్తదిచ్ఛూనాం. కొంతమందికి మాకు ఆదరణ కావాలి, మమ్మల్ని ఎవరు చూసినా సరే ఆదరంగా పలకరించాలి, అందరూ చక్కగా మమ్మల్ని గౌరవించాలి, పూజించాలి అనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉన్నవాళ్ళు కూడా ఈ ధ్రువ చరిత్రనే వాడుకోవచ్చు. ఎందుకంటే మానో యత్ర మనస్వినాం. ఈ ధ్రువ చరిత్రలో ఉన్నదే అందరూ గౌరవించేటువంటి స్థాయికి, సప్తర్షులు లేదా నారద మహర్షి అందరూ, దేవతలు అందరూ కూడా గౌరవించే స్థాయికి, అందరూ ఆదరించే స్థాయికి ధ్రువుడు చేరటం అనేటువంటి అంశమే ప్రధానంగా ఉంది. కాబట్టి అందరూ నన్ను ఆదరించాలి అని ఎవరైనా అనుకునేట్లయితే, మనస్వినాం, కొంచెం నాకు ఆదరణ ఎక్కువ కావాలి అనుకునే ఆలోచన ఎవరికైనా ఉంటే, మానహ అంటే అందరూ ఆదరించటం అనే ఫలితం కూడా ఈ ధ్రువ చరిత్ర ద్వారా అందుతుంది. ఎందుకంటే ధ్రువ చరిత్రలో ఉన్నదే అది. మానో యత్ర మనస్వినాం. ఆయన సర్వలోక నమస్కృత అనే స్థాయికి చేరాడు. 5 ఏళ్ల పిల్లవాడు క్రమక్రమంగా ఎదిగి 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 అందరూ నమస్కరించవలసినటువంటి స్థాయికి చేరాడు. ఆ స్థాయికి చేరిన ధ్రువుడి గురించి గనక విన్నట్లయితే, శ్రద్ధగా విన్నట్లయితే ఆ స్థాయికి తప్పనిసరిగా చేరతారు, గౌరవం దక్కుతుంది అని మహర్షి గారు అంటున్నారు. మహత్వమిచ్చతాం తీర్థం శ్రోతుశీలాదయో గుణా యత్ర తేజస్తదిచ్ఛూనాం మానో యత్ర మనస్వినాం అనే ఈ శ్లోకంలో. దీన్ని రకరకాలుగా సాధన చేసుకోవచ్చు. ఈ ధ్రువ చరిత్రను చదువుకోవటం, వినటం అనే దాన్ని కూడా రకరకాలుగా చూసుకోవచ్చు. ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాయేద్ ద్విజన్మనాం సాయంచ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్ అనే తీరులో దీన్ని వాడుకోవచ్చు. దీన్ని పారాయణ చేసుకోవటం కానీ, దీన్ని చెప్పటం కానీ, ఈ శ్లోకాలను నలుగురిలో చెప్పటం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో చూసుకోవచ్చు. అది పొద్దున పూట చేసుకోవాలా, టిఫిన్కి ముందు చేసుకోవాలా, కాఫీ తాగిన తర్వాత చేసుకోవచ్చా లాంటి సందేహాలను ఎక్కువ పెట్టుకోకుండా ప్రయతః ఏకాగ్రంగా కీర్తయేత్ ప్రాతః, ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి ఎక్కువ ఆలస్యం కాకుండా కీర్తయేత్ ప్రాతః, ప్రాతకాలంలో దీన్ని పారాయణ చేసుకోవచ్చు. ఆ పారాయణ చేసుకునేదో లేకపోతే శ్లోకాలను కానీ అర్థాలను కానీ చెప్పుకోవటము సమవాయే ద్విజన్మనాం, ద్విజాతులు అని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు పేరు. వీళ్ళకు ఉపనయనం ఉంటుంది కాబట్టి 2 సార్లు జన్మ అనే అర్థంలో, 2 జన్మలున్నాయి అనే అర్థంలో, ఉపనయనాత్ పూర్వం ఒక జన్మ, ఉపనయనం తరువాత మరొక జన్మ అనే అర్థంలో వీళ్ళకి ద్విజాతులు అని పేరు. ఈ ద్విజాతులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క సభలో, అంటే అందరూ జనాలందరూ చేరినటువంటి సభలో కీర్తయేత్ చక్కగా చెప్పుకోవచ్చు.
ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాయేద్ ద్విజన్మనాం. ప్రాతః అనే నియమమే లేదు, సాయంకాలంలో కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకోవటం అనేది ప్రధానమే కానీ పుణ్యశ్లోకస్య అతి ఉత్తమమైనటువంటి కీర్తి కలిగిన పుణ్యకీర్తి కలిగినటువంటి ధ్రువస్య ఆ ధ్రువుడి యొక్క చరితం మహత్, గొప్ప చారిత్రం లేదా గొప్ప నడవడిక, గొప్ప కథ ఎప్పుడు చెప్పుకున్నా మంచిదే. కానీ చెప్పుకునేటప్పుడు మాత్రం ఏకాగ్రంగా చెప్పుకోవాలి. చెప్పుకునేటప్పుడు ప్రాతః సాయం వా అనే కాల నియమాన్ని మాత్రం పాటించనక్కర్లేదు అని మహర్షి గారు ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాయేద్ ద్విజన్మనాం సాయంచ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్ అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒకవేళ రోజు కుదరకపోతే విశేషమైన రోజుల్లో కూడా దీన్ని పారాయణ చేసుకోవచ్చు, లేదా చెప్పుకోవచ్చు, వినొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే అంశాన్ని కూడా పై శ్లోకంలో ముట్టుకుంటున్నారు. పౌర్ణమాస్యాం శనివాల్యాం ద్వాదశ్యాం శ్రవణేథవా దినక్షయే వ్యతీపాతే సంక్రమే అర్కదినేపివా అనే శ్లోకంలో పౌర్ణమాస్యాం అంటే పూర్ణిమ రోజున, శనివాల్యాం అంటే అమావాస్య రోజున, ద్వాదశ్యాం ద్వాదశి రోజున కానీ, శ్రవణే అథవా అలా కాకపోతే శ్రవణ నక్షత్రం ఉన్న రోజున, దినక్షయే దినక్షయం లేదా తిథిక్షయం అని పంచాంగాల్లో రాస్తూ ఉంటారు, క్యాలెండర్లలో కాదు పంచాంగాల్లో. ఆ తిథిక్షయం అనేది వచ్చిన రోజున, లేదా వ్యతిపాత యోగం అని రాస్తారు, ఆ వ్యతిపాత యోగం వచ్చిన రోజునైనా, సంక్రమే రవి అంటే సూర్యుడు కొత్త రాశిలోకి ప్రవేశించేటువంటి సంక్రమణ కాలంలోనైనా, ప్రతి నెల సుమారుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల వచ్చేటువంటి ఆ సంక్రమణంలో కానీ, అర్కదినేపివా ఆదివారం రోజున కానీ, ఏ రోజైనా సరే ఇలాంటి పుణ్య దినాల్లో దీన్ని ప్రత్యేకించి పారాయణ చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు, లేదా వినవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. పౌర్ణమాస్యాం పూర్ణిమ రోజు, నిండు చంద్రుడు ప్రబలంగా ఉండేటువంటి రోజు. చంద్రుడు మనఃకారకుడు లేదా మనస్సు మీద ప్రభావం చూపించేవాడు కాబట్టి ఆ చంద్రుడు బలంగా ఉన్న రోజున, మనస్సు మీద చంద్రుడు ప్రభావం చూపిస్తున్నటువంటి రోజున, మనస్సు కాస్త ఇనుములాగా కాలి వంగటానికి సిద్ధంగా ఉన్న రోజున, కాస్త ఆహ్లాదంగా ఉండేటువంటి రోజున ఈ పని చేసుకోవచ్చు. ఈ ధ్రువుడి చరిత్ర వినవచ్చు, విని మనస్సును బాగు చేసుకోవచ్చు అని ఒకవైపు సూచన చేస్తున్నారు. శనివాల్యం చంద్రుడి కళ కొద్దిగా ఉన్నటువంటి అమావాస్య రోజున, లేదా అమావాస్య రోజునైనా పర్వాలేదు. సూర్యుడు చంద్రుడు సరళరేఖకి వచ్చిన ఆ రోజున, సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి రోజున, ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు తన ప్రభావాన్ని చూపించేటువంటి రోజున ఆత్మశుద్ధి కోసం ఈ పని చేసుకోవచ్చు అని శనివాల్యాం అని అంటున్నారు. ద్వాదశి నెలకి 2 పక్షాలు అని అనుకుంటే 2 పక్షాల్లోనూ 12వ రోజు, ఆ 12వ రోజు ద్వాదశి అయితే ఆ ద్వాదశి రోజున ఈ పని చేయొచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. ద్వాదశి తిథి ప్రత్యేకించి విష్ణుదేవతాకమైనటువంటి తిథి. అందులోనూ ఏకాదశి వెళ్ళిపోతూ ద్వాదశి వస్తున్నటువంటి ఆ సంధికాలం ప్రత్యేకించి విష్ణుదేవతాకమైనటువంటిది, లేదా విష్ణు ప్రీతికరమైనటువంటి కాలం. ఆ కాలంలో శ్రీమన్మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి ఈ ధ్రువుడి చరిత్ర చదువుకోవటం అనేది విష్ణు ప్రీతికి తప్పనిసరిగా కారణమవుతుంది అని మహర్షి గారు ద్వాదశ్యాం అనే దాంతో సూచన చేస్తున్నారు. శ్రవణే అథవా శ్రవణ నక్షత్రం అది విష్ణుదేవతాక నక్షత్రం కాబట్టి ఆ విష్ణుదేవతాక నక్షత్రంలో ఆ నక్షత్రం ఉన్న రోజున ఈ ధ్రువ చరిత్ర పారాయణం లేదా ధ్రువ చరిత్రను వినటం అనేది విష్ణు ప్రీతికరం అనే అంశాన్ని కూడా చెప్తున్నారు. ఇది కాక దినక్షయం అంటే ఏదైనా ఒక తిథి సూర్యోదయాన్ని ముట్టుకోకుండా గనక ఉన్నట్లయితే, ప్రతి తిథి సామాన్యంగా ఈరోజో లేదా రేపో ఏదో ఒక రోజు సూర్యోదయ సమయంలో ఉంటూ ఉంటుంది. అలా కాకుండా నెలలో కొన్ని రోజుల పాటు లేదా అప్పుడప్పుడు
ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత తిథి ప్రారంభమవుతుంది. రేపు సూర్యోదయం కంటే ముందే ఆ తిథి పూర్తయిపోతుంది. ఈరోజు సూర్యోదయానికి ఆ తిథి ఉండదు, రేపటికి సూర్యోదయానికి ఆ తిథి ఉండదు. అలాంటి తిథి ఉన్న రోజున అవమా అనే పేరుతో ఆ రోజును పిలుస్తారు. దాన్ని తిథిక్షయం అని పిలుస్తారు, దినక్షయం అని మహర్షి గారు ఇక్కడ చెప్తున్నారు. ఈరోజు కూడా ప్రత్యేకించి ఈ పారాయణ చేసుకోవచ్చు, ఈ చరిత్రను వినవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. దినక్షయం అనేది పవిత్రమైన రోజు అని మహర్షి గారు అపూర్వమైన విషయం చెప్తున్నారు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ దినక్షయం అనేది చంద్రుడు యొక్క గతి వేగంగా ఉండటం వలన కలుగుతుంది. చంద్రుడు వేగంగా గనక నడవటం ప్రారంభిస్తే ఈ సూర్యోదయాన్ని, పై సూర్యోదయాన్ని అందుకోకుండానే ఈ తిథిని దాటి పై తిథికి వెళ్ళిపోతాడు అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. కాబట్టి చంద్రుడు వేగంగా ఉండేటువంటి ఆ సందర్భంలో, మనస్సు మీద ప్రభావం చూపించగలిగినటువంటి చంద్రుడు వేగంగా పరుగులు పెడుతున్నటువంటి సందర్భంలో, అంటే మనస్సు వేగంగా కొత్త కొత్త విషయాలను అర్థం చేసుకోగలిగిన సామర్థ్యాన్ని పొందుతున్నటువంటి ఆ తరుణంలో ఈ సద్విషయం, ధ్రువుడి యొక్క విషయం వినటం అనేది చాలా గొప్ప అని మహర్షి గారు సూచన చేస్తున్నారు. దినక్షయే అని. ఇది కాక వ్యతిపాతం అని ఒక యోగం, ఎన్నెన్నో యోగాలు పంచాంగాల్లో రాస్తారు. అందులో వ్యతిపాతం అనేటువంటిది ఒక యోగం. అంటే తిథి, వారము, నక్షత్రము ఈ మూడు కలవటం వలన, ప్రత్యేకమైన తిథులు, వారాలు, నక్షత్రాలు కలవటం వలన వచ్చేటువంటి యోగాల్లో ఒక యోగం. ఆ యోగం కొంచెం అరుదుగానే వస్తుంది, సంవత్సరానికి 2-3 రావటం అనేది గగనం. అలాంటి యోగాల్లో వ్యతిపాతం అనేటువంటి యోగం ఒకటి ఉత్తమమైన యోగం, దాంట్లో కూడా చేసుకోమంటున్నారు. ఆ వ్యతిపాత యోగం అనేది శ్రవణాశ్విన ధనిష్ఠార్ద్ర నాగదైవత మస్తకాః యద్యమా రవివారేణ వ్యతిపాత స ఉచ్యతే అనే శ్లోకంలో వ్యతిపాత యోగం ఎలా వస్తుంది అని నిర్ణయించి పెట్టారు. శ్రవణ నక్షత్రం కానీ, అశ్విని నక్షత్రం కానీ, ధనిష్ఠా నక్షత్రం కానీ, ఆర్ద్ర నక్షత్రం కానీ, నాగదైవతం అంటే నాగులు దేవతలుగా కలిగినటువంటి ఆశ్లేష నక్షత్రం కానీ, మృగశీర్ష నక్షత్రం కానీ, ఈ 6 నక్షత్రాలలో ఏ నక్షత్రమైనా సరే యద్యమా రవివారేణ అమావాస్యతో కలిసినటువంటి ఆదివారం రోజున తగిలితే దానికి వ్యతిపాత యోగ అని పేరు. అమావాస్య ఆదివారం కలిసి రావాలి. అమావాస్య ఆదివారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఈ 6 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం ఉండాలి. అలా ఉంటే గనక దానికి వ్యతిపాత అని పేరు. ఆ వ్యతిపాత యోగం ఉన్న రోజున కూడా ప్రత్యేకించి ఈ పారాయణ చేసుకోవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. వ్యతిపాతే సంక్రమే, సూర్యుడు ఈ రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేటువంటి కాలంలో ప్రతి నెల జరిగేటువంటి ఈ పరిణామంలో, ప్రతి నెల వచ్చేటువంటి సంక్రమణం రోజున, సంక్రాంతి రోజున ప్రత్యేకించి సూర్యుడి యొక్క ప్రభావము, రాశి యొక్క ప్రభావము రెండూ ఉండేటువంటి రోజుల్లో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే అర్క దినేపివ, సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ఆదివారాల రోజునైనా సరే ఈ పారాయణ చేసుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. ఇలాంటి విశేష యోగాలు ఎన్నున్నా, విశేష పర్వదినాలు ఎన్నున్నా సరే ఆ పర్వదినాల్లోనూ విశేష యోగాలు ఉన్నటువంటి రోజుల్లోనూ ఈ పారాయణ చేసుకోవచ్చు అనే దానికి సూచన ఈ శ్లోకంలో ఇస్తున్నారు. పౌర్ణమాస్యాం శనివాల్యాం ద్వాదశ్యాం శ్రవణేథవ దినక్షయే వ్యతిపాతే సంక్రమే అర్క దినేపివా అనే ఈ శ్లోకంలో. ఎవరైనా అడిగితే మాత్రం ఈ ధ్రువ చరిత్రని తప్పనిసరిగా చెప్పచ్చు. ఎందుకంటే శ్రావయేత్ శ్రద్ధానానాం తీర్థపాద పదాశ్రయ నేచ్ఛంస్తత్రాత్మనాత్మానం సంతుష్ట ఇతి సిద్ధ్యతి అనే ఫలితం ఈ శ్రవణానికి లేదా చెప్పటానికి కూడా ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఎవరైనా శ్రద్ధగా వచ్చి మాకు ధ్రువ చరిత్రం చెప్పండి అంటే ముందు వెనక చూసుకోకుండా చెప్పేసేయచ్చు. శ్రావయేత్ శ్రద్ధానానాం, వినేవాళ్ళు శ్రద్ధగా ఉన్నారా లేదా అని చూసుకోవచ్చు. వచ్చినప్పుడైనా శ్రద్ధగా అడుగుతున్నారా అని చూడొచ్చు.
శ్రావయేత్ శ్రద్ధధానానాం. అయితే చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మాత్రం వీడు శ్రద్ధగా వింటున్నారా లేదా, కాళ్ళు చాపు కూర్చున్నారా, వెనక్కి వాళ్ళు కూర్చున్నారా, ఇలాంటివి ఏం పట్టించుకోకూడదు. శ్రావయేత్ శ్రద్ధధానానాం తీర్థపాద పదాశ్రయ. ఒకసారి చెప్పడం మొదలు పెడితే తీర్థపాదుడు, పరమ పవిత్రమైనటువంటి పాదాలు కలిగినటువంటి శ్రీమన్మహావిష్ణువు, ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క పాదాలను మాత్రమే మనసులో తలుచుకోవాలి. ఆయన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనే వింటున్నాడు అని అనుకుంటున్నట్లుగా చెప్పాలి. తీర్థపాద పదాశ్రయ. అంతా అయిన తర్వాత వీళ్ళు సరిగ్గా వింటారా వినరా అని కూడా కనీసం ఆలోచించుకోకూడదు. నేచ్ఛం తత్ర, అసలు ఆ మొత్తం వ్యవహారంలో దేన్ని కోరుకోకూడదు. వినాలని కానీ, ఇంకో రకంగా ఉండాలని కానీ, అయిన తర్వాత ఏదో సన్మానం చేయాలని కానీ, ఇలాంటివి కూడా ఏమీ కోరుకోకూడదు. నేచ్ఛం తత్ర తత్ర ఆత్మనా ఆత్మానం సంతుష్ట. నేను, నా మనస్సు పనిచేస్తోంది కాబట్టి ఆ పనిచేస్తున్నటువంటి మనస్సుతో నేను ఈ ధ్రువ చరిత్రను చెప్పుకున్నాను, నా మనస్సుకే అర్థమయ్యేటట్లు చెప్పుకున్నాను అని తనలో తాను సంతోషించుకుంటూ గనక ఇది చెప్పుకున్నట్లయితే నేచ్ఛంస్తత్ర ఆత్మనాత్మానం సంతుష్ట ఇది హేతో సిద్ధ్యతి. ఆ సంతోషం ద్వారా మనస్సులో, తన మనస్సులో ఆ ధ్రువ చరిత్రను చెప్పడం ద్వారా చిన్న మార్పులు ఏమైనా జరుగుతున్నాయా అని ఆలోచించుకోవటంతో సహా చెప్పడం వలన సిద్ధ్యతి, సిద్ధి అనేది చెప్పిన వాడికే కలుగుతుంది. విన్నవాళ్ళకి సిద్ధి కలుగుతుంది అని చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఎలాగో శ్రద్ధగా వచ్చారు కాబట్టి శ్రద్ధగానే వింటున్నట్లే చెప్పిన వాళ్లకు కూడా సిద్ధి అనేది తప్పనిసరిగా కలుగుతుంది అని మహర్షి గారు శ్రావయేత్ శ్రద్ధధానానాం తీర్థపాద పదాశ్రయ నేచ్ఛంస్తత్రాత్మనాత్మానం సంతుష్ట ఇది సిద్ధ్యతి అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇలా చెప్పిన వాళ్ళకి, విన్నవాళ్ళకి అందరికీ ఫలితం అనేది ఈ ధ్రువ చరిత్ర ద్వారా ఎందుకు కలుగుతోంది అనే సందేహం మహర్షి గారికే వచ్చినట్లుంది. దానికి సరి అయిన సమాధానం, పూర్తి పారమార్థికమైనటువంటి సమాధానం చెప్పి తీరాలి అనే అభిప్రాయం కూడా వచ్చినట్లుంది. అందుకని జ్ఞానం అజ్ఞాతతత్వాయ యో దద్యాత్ సత్పథే మృతం కృపాలోర్దీననాథస్య దేవాస్తస్యానుగృహ్ణతే అని చాలా అద్భుతమైన ఒక శ్లోకాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ఏమైనా ఎవరికైనా ఇవ్వాలి అనే కోరిక ఉంటే, ఎవరికైనా ప్రజాసేవ చేయాలి అనే కోరిక ఉంటే ఎన్నో రకాలుగా ప్రజాసేవ చేసుకోవచ్చు. పరోపకారం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఆ పరోపకారాల్లో గొప్ప ఉపకారాల్లో ప్రస్తుతానికి గొప్ప ఉపకారం అంటే దేన్ని చెప్పుకోవచ్చు అంటే, ఎడారి లాంటి వాతావరణంలో ఎవరైనా నడుచుకుంటూ వెళుతుంటే, చాలా ఎండగా ఉంది, ఎడారి లాంటి వాతావరణం, నడిచే వాళ్ళకి గొంతులు ఎండుకుపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి వాతావరణంలో నడిచే వాళ్ళకి ఎవరైనా కాస్త గుక్కెడు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళ దాహం పోయేటట్లుగాను, వాళ్ళ నడక శ్రమ తీరేటట్లుగాను ఏమైనా పానీయం అనేది గనక ఇస్తే దాన్ని చాలా గొప్ప పరోపకారంగాను, గొప్ప ప్రజాసేవగాను, గొప్ప పుణ్యంగాను చెప్పుకోవచ్చు. చాలా గొప్ప పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా అతి దాహంతో కూడినప్పుడు గుక్కెడంటే గుక్కెడు నీళ్లు గొంతులో పోసుకుంటే ఏమాత్రం తృప్తి కలుగుతుంది అనే లెక్క బేరీజు వేసుకుంటే దాని ఫలితాన్ని గురించి కూడా అంతే అంచనా వేసుకోవచ్చు. అలాంటి ఫలితం ఈ ధ్రువ చరిత్ర ద్వారా కలుగుతుంది అని మహర్షి గారు అంటున్నారు. ఎందుకంటే అజ్ఞాత తత్వాయ, వినేవాళ్ళకి తత్వం అంటే ఏంటో తెలియదు అని అనుకుందాము. తత్వం అనేది తెలియక, అసలు పరమాత్మ ఏమిటి, ఆయన యొక్క తత్వం ఏంటి, ఆయన యొక్క సగుణ రూపం ఏంటి, నిర్గుణ రూపం అంటే ఏంటి అని తెలియక వాళ్లే గందరగోళంలో ఉండి అసలు పరమాత్మే లేడేమో అనే స్థాయికి కూడా చేరిపోయి చాలా సంక్లిష్టంగా ఉండేటువంటి ఈ సంసారంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎడారిలో నడిచేవాడు ఇబ్బందులు పడుతున్నంత స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉంటే అజ్ఞాత తత్వాయ, అలాంటి వాడికి సత్పథే, అతను చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ దారిలో అమృతం లాంటి జ్ఞానం, ఈ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం, దీన్ని దద్యాత్ ఇవ్వటం అనేది చాలా పెద్ద గొప్ప పని. జ్ఞానం అజ్ఞాత తత్వాయ
యహ దద్యాత్ సత్పథే అమృతం. ఈ సత్పథే అమృతం అనేది ఈ తత్వజ్ఞానాన్ని గురించి చెప్పటం ద్వారా ఎలా ఇచ్చినట్లవుతుంది అంటే, విన్నవాళ్ళు కనీసం పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఒక నిర్ణయానికైనా ఒక విశ్వాసానికైనా రావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆ పరమాత్మను నమ్మి విశ్వాసంగా గనక వాళ్ళు ఒక్క అడుగు పరమాత్మ వైపు వేస్తే, కృపాళోహో దీననాథస్య, కృపాళువు ఆయన పరమాత్మ కాబట్టి, ఆయన కృపే స్వభావంగా ఉన్నవాడు కాబట్టి, దీననాథ ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి ఆయన్ని ప్రార్థిస్తే వాళ్లకు అండగా ఉండటానికి ఆయన వెనకాడాడు కాబట్టి వీళ్ళని వెంటనే ఆయన కాపాడతాడు. ఎవరైనా కష్టాలలో ఉన్నవాళ్ళు పరమాత్మ ఉన్నాడా లేదా అనే సందేహంతో ఇబ్బంది పడుతూ పరమాత్మను తలుచుకోలేక బాగా ఇబ్బందులకు గురవుతున్నట్లయితే, అలాంటి వాళ్ళకి పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విశ్వాసం గనక కలిగిస్తే వాళ్ళు ఆ విశ్వాసంతో పరమాత్మ వైపు ఒక్క అడుగు వేసినా సరే, కనీసం అటువైపు చూసినా సరే, ఈ కృపాళువు దీననాథుడు అయినటువంటి పరమాత్మ వాళ్లను తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు కాబట్టి బాగా ఎండలో దప్పికతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అమృతాన్ని అందించినట్లవుతుంది. పరమాత్మ యొక్క అనుగ్రహానికి వాళ్లను పాత్రులను చేసినట్లవుతుంది. ఇలా పరమాత్మ అనుగ్రహాన్ని వినేవాళ్ళకి అందించే వాళ్ళని దేవాహ తత్ర అనుగృహ్ణతే, తస్య అనుగృహ్ణతే, దేవతలు కూడా అనుగ్రహిస్తారు. మామూలుగా ఉపనిషత్తుల యొక్క కథనాల ప్రకారం దేవతలు తత్వజ్ఞానాన్ని పెద్దగా ప్రోత్సహించరు అనే ఒక వాదన ఉంది. తత్వజ్ఞానం ప్రతివాడు పొందేసి ప్రతివాళ్ళు పైకి వెళ్ళిపోతే మాకు పూజలు చేసేదెవరు, మాకు నైవేద్యాలు పెట్టేదెవరు అని ఆలోచిస్తారో ఏమిటో తెలియదు. కానీ దేవతలు తత్వజ్ఞానం పొందటాన్ని పెద్దగా ప్రోత్సహించరు అని ఒక చోట అర్థవాదం లాంటి వాక్యం ఉంది. దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఎవరైనా తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విఘ్నాలు చేసే అవకాశం ఉంది అని చాలామంది భయపడతారు. అలా విఘ్నాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ముందు ఆ దేవతలందరినీ మనం సంతోషపరిస్తే, అయ్యా మీరెవరు మాకు అడ్డం రాకండి, మీరెవరు మాకు విఘ్నం చేయకండి, మేమేదో మా దారిలో మేమున్నాము అని ప్రార్థించుకుంటే వాళ్ళు పోతే పోన్లే, పూజ చేసుకున్న వాడిని కాదంటే తప్పు కదా అని వదిలేస్తారు మామూలుగాను. కానీ ఆ పనులేవీ చేయకపోయినా, ఆయా దేవతలను పూజించకపోయినా, ఆయా దేవతలను ప్రార్థించకపోయినా, వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా సరే, ఈ ధ్రువ చరిత్ర అనే దాన్ని గనక ఒక్కసారి చెప్పి పరమాత్మ పరిచయాన్ని గనక వినేవాళ్లకు చేసినట్లయితే ఆ దేవతలు కూడా ఈ వక్తకి అడ్డం రారు. శ్రోతకి ఎలాగూ రారు, వక్తకి అసలు అడ్డం రారు. వాళ్ళు ఏ విఘ్నాలను చేయరు. పైపెచ్చు దేవాస్తస్య అనుగృహ్ణతే. నువ్వు తత్వజ్ఞానం గురించి చెప్పి నలుగురిని ప్రోత్సహిస్తున్నావు కాబట్టి నీకు కూడా తత్వజ్ఞానం కలుగ్గాక అని అనుగ్రహమే చేస్తారు. విఘ్నాలు చేయటం మానేసి అనుగ్రహం చేయటం దాకా వెళ్తారు. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా లాభం ఇందులో ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. దానికి కారణం కూడా ఇదే ప్రధానమైన కారణం. ఇందులో సూక్ష్మంగా చక్కగా పరమాత్మ యొక్క తత్వం కూడా ఇమిడి ఉంది. పరమాత్మే చెప్పినటువంటి పరమాత్మతత్వం, స్వయంభూమనువు గారు చెప్పినటువంటి తత్వం, కుబేరుడు చెప్పినటువంటి తత్వం, నారద మహర్షి గారు చెప్పినటువంటి తత్వం అనేటువంటి రకరకాల కోణాల్లో పరమాత్మతత్వమే ఇందులో ఉంది. కాబట్టి పరమాత్మతత్వాన్ని పరిచయం చేసిన ఫలితం దక్కుతుంది అని ప్రధానంగా మహర్షి గారు చెప్తున్నారు. జ్ఞానం అజ్ఞాతతత్వాయ యోదద్యాత్ సత్పథేమృతం కృపాలోర్దీననాథస్య దేవాస్తస్య అనుగృహ్ణతే అని. ఇంతేకాదు, ఇంతవరకు వివరంగా నేను చెప్పాను. దానికి ఫలశ్రుతి కూడా వివరంగా నేను చెప్పాను. ఇదం మయా తేభిహితం కురుద్వః ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణః హిత్వార్భకః క్రీడనకాని మాతుః గృహంచ విష్ణుం శరణం యో జగామ అని అసలు ఆ చరిత్రలోనే చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంది. అలాంటి విషయాన్ని నేను నీకు చెప్పాను, దాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నాను అని మహర్షి గారు చెప్తున్నారు. ఇదం మయా తే అభిహితం కురుద్వః, కురు వంశానికి కావలసినటువంటి ఓ విదురా,
ఇదం మయాతే అభిహితం, దీన్ని నేను నీకు చెప్పాను. ఏం చెప్పాను అంటే ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణ చరితం. ధ్రువుడి యొక్క చరిత్రాన్ని గురించి నేను నీకు చెప్పాను. విఖ్యాత ప్రసిద్ధి చెందినటువంటి ఆ ధ్రువుడి యొక్క చరిత్రను చెప్పాను. ప్రసిద్ధి చెందినటువంటి తపస్సు చేసిన ఆ ధ్రువుడి గురించి చెప్పాను. విశుద్ధ కర్మణ పరిశుద్ధమైనటువంటి బుద్ధితో యజ్ఞయాగాదులు చేసినటువంటి ధ్రువుడి గురించి నేను నీకు చెప్పాను. ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణ. ఇందులో అద్భుతం ఏంటంటే హిత్వార్భక క్రీడనకాని మాతుర్గృహంచ. 5 ఏళ్ల చిన్నపిల్లవాడయ్యా, 5 ఏళ్ల చిన్నపిల్లవాడు బొమ్మలతో ఆడుకోవలసినటువంటి వాడు ఆ బొమ్మలన్నిటినీ విడిచిపెట్టి హిత్వా అర్భక క్రీడనకాని, తాను ఆడుకోవలసినటువంటి తల్లి ఒడిని కూడా విడిచిపెట్టి, మాతుహు తల్లి ఒడిని విడిచిపెట్టి, కనీసం ఆ తల్లి ఉన్న ఇంట్లో కూడా ఉండకుండా మాతుర్గృహంచ ఆ తల్లి ఇంటిని కూడా విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు. అడవులకి అన్నీ విడిచిపెట్టి 5 ఏళ్ల పిల్లవాడు అన్నీ విడిచిపెట్టేసి విష్ణుం శరణం యో జగామ, శ్రీమన్ మహావిష్ణువుని శరణు వేడటానికి అడవులకు పారిపోయాడయ్యా. అలాంటి అపురూపమైన సంఘటన చరిత్రలో అక్కడక్కడ మాత్రమే జరుగుతాయి. అలాంటి అపురూపమైన సంఘటనల్లో కల్లా గొప్ప సంఘటన ఇది. ఇలాంటివి గొప్ప సంఘటన అనేది ఈ చరిత్రలో ఉంది. ఇలాంటి చరిత్రను నీకు చెప్పాను అని మహర్షి గారు ఇదం మయాతే విహితం కురుద్వః ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణ హిత్వార్భక క్రీడనకాని మాతుః గృహంచ విష్ణుం శరణం యో జగామ అని చెప్పి విదురుడికి ధ్రువ చరిత్రాన్ని ఇక్కడికి పూర్తి చేసి, ధ్రువ చరిత్రంతో పాటుగా 12వ అధ్యాయాన్ని 12వ అధ్యాయాన్ని కూడా ఈ 4వ స్కంధంలో ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ శ్లోకంతో 52 శ్లోకాలు కలిగినటువంటి ఈ 12వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ధ్రువ చరిత్ర కూడా పూర్తయిపోయింది. ఈ 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ధ్రువుడు మళ్ళీ వెనక్కి రావటము, కుబేరుడి యొక్క ఉపదేశాన్ని స్వీకరించి మళ్ళీ రాజ్యానికి వెనక్కి రావటము, వచ్చి యజ్ఞయాగాదులను విస్తృతంగా చేయటము, తర్వాత దివ్యమైన విమానం ఆ కుబేరుడు కోసం రావటము, దివ్యమైన విమానం వచ్చిన తర్వాత దాన్ని ఎక్కి ధ్రువుడు తన స్థానానికి వెళ్ళటము అనేటువంటి ప్రధానమైన అంశాలతో పాటు ఈ ధ్రువ చరిత్రం చెప్పటం వినటం అనే దానికి ఫలశ్రుతి అనేటువంటి అంశం కూడా ఇందులో ఉంది. ఇన్ని అంశాలతో కూడినటువంటి ఈ అధ్యాయము, అలాగే అనేక అంశాలతో కూడినటువంటి ధ్రువ చరిత్ర ఇక్కడికి ముగిసింది. ధ్రువ చరిత్రని పూర్తి చేసుకుని పైకి వెళ్లే ముందు ఈ ధ్రువ చరిత్రలో మనం అర్థం చేసుకోవలసినటువంటి అంశాలు ఏవే ఉన్నాయి అని ఒకసారి తరచి చూసుకోవాలి. ధ్రువ చరిత్రని ఎన్నో కోణాలలో మనం అర్థం చేసుకోవచ్చు అని అప్పుడప్పుడు అనుకుంటూనే ఉన్నాము. అందులో ప్రధానంగా ఉండే 3 కోణాలను మనం చూసుకుందాము. ఒకటి, ధ్రువుడు అనేటువంటి చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు. ఆ 5 ఏళ్ల పిల్లవాడు ఏదో ఒక కారణంతో బయటికి వచ్చాడు. అతనికి సరి అయిన గైడెన్స్ అందింది, గురూపదేశం అనేది అందింది. గురూపదేశాన్ని అందుకుని అతను అడవికి వెళ్ళి ఆ గురూపదేశం ప్రకారం సాధన చేసుకున్నాడు. సాధన చేసుకుని పట్టుదలగా అనతి కాలంలో 5-6 నెలల్లోనే శ్రీమన్ మహావిష్ణువును ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షం చేసుకుని ఆయన ఇచ్చిన వరాలన్నిటినీ పొందాడు. తిరిగి రాజ్యానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మధ్యలో ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏవో జరిగినాయి. జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చినప్పుడు 36,000 ఏళ్ల పాటు రాజ్యాన్ని ధర్మపరంగా పాలించుకున్నాడు. ధర్మపరంగా పాలించుకునేటప్పుడు తన కర్తవ్యంలో ఏ లోటు చేయలేదు. చేసే పనిని సక్రమంగా చేశాడు. రాజ్యపాలన సక్రమంగా జరిగేటట్టు చూసుకున్నాడు. అదే సమయంలో లోపల అంతర్గతంగా చేయవలసినటువంటి సాధనల్లో ఏమాత్రం లోపం చేయలేదు. అందులోనూ సర్వభూతాలలోనూ శ్రీమన్ మహావిష్ణువును పరమాత్మను చూసుకోవలసినటువంటి ఆ సాధనలో చిన్న లోటు కూడా చేయకుండా సాధనను కూడా నడిపించుకున్నాడు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూనే
ఇబ్బంది లేకుండా భోగాలను కూడా అనుభవించాడు. భోగాలను మనసు దాకా రానివ్వకుండా, భోగాల ద్వారా ఇంద్రియాలకు కష్టం కలగనివ్వకుండా భోగాలను కూడా చక్కగా అనుభవించాడు. భోగాలను అనుభవించి కాలం తీరిన తరువాత తన పిల్లవాడు వత్సరుడు అనేవాడికి రాజ్యం ఇచ్చేసి ఆయన పూర్తిగా తపస్సులో నిమగ్నమైపోయాడు. తపస్సులో నిమగ్నమైపోయిన తర్వాత ఆ బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు బాగా చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి పైనుంచి దివ్య విమానం కూడా దిగింది. ఆయన అనుకున్నట్లుగా ఆయన ధ్రువస్థానానికి వెళ్ళాడు. ధ్రువస్థానానికి వెళ్ళిన తర్వాత సుదీర్ఘకాలం పాటు, అంటే కనీసం మనం లెక్కలు కూడా వేయలేనంత సుదీర్ఘకాలం పాటు ఆ స్థానంలో ఆయన ఉండటం అనేది పూర్తయిన తర్వాత పరమాత్మలో ఐక్యాన్ని పొందటం అనేటువంటి సిద్ధిని పొందాడు. పట్టుదలగా చేస్తే చిన్నపిల్లలకైనా సరే సిద్ధి అనేది తప్పనిసరి. ఆ సిద్ధిని నిలబెట్టుకోవటం అనేది కనుక సుదీర్ఘకాలం పాటు చేస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం కూడా తప్పనిసరి అని ఈ కోణంలో ధ్రువ చరిత్ర ద్వారా మనం సందేశాన్ని అర్థం చేసుకోవచ్చు. పట్టుదలగా చేయాలి. ఆ పట్టుదలగా చేసినప్పుడు మొదటి క్షణంలో ఒకవేళ సిద్ధి వచ్చినా సిద్ధితో ఆగకుండా తర్వాత కాలంలో కూడా ఎంత సుదీర్ఘకాలం పాటు వీలైతే అంత సుదీర్ఘకాలం పాటు ఈ సాధనలో ఉండేటువంటి పట్టుదలను సాగించాలి. సాగిస్తే కొనకి మంచి ఫలితం అందుతుంది అనేటువంటి ఒక కోణం ఈ ధ్రువ చరిత్రలో ఉంది. ఆ సిద్ధి చిన్నపిల్లలప్పుడు రావచ్చు, చివరికి కూడా పెద్ద సిద్ధి రావచ్చు. రెండు రకాలుగాను మంచే జరగచ్చు అనే అద్భుతమైన సిద్ధి కోణం ఇందులో ఉంది. ఇది కాక రెండవ కోణంలో చూసుకున్నప్పుడు ధ్రువుడు అనేటువంటి ఈ పిల్లవాడు తండ్రి ఒడిలోకి ఎక్కి ఆడుకుందామనుకుంటే సవితి తల్లి లాగేసింది. తండ్రి ఏమో కాదనలేదు. ఆ సందర్భంలో ఈ సవితి తల్లికి తన మీద ప్రేమ లేదనుకున్నాడు. సవితి తల్లికి నేనంటే పడదనుకున్నాడు. తండ్రికి కూడా నేనంటే ఔదాసీన్యం ఉంది, నన్ను లెక్క చేయటం లేదు అని అనుకున్నాడు. తల్లిదండ్రులు తనను ముద్దుగా చూసుకోవట్లేదు అని అయితే అనుకున్నాడు. కన్న తల్లి దగ్గరికి వెళితేనేమో ఆవిడ నేను నిస్సహాయురాలని అని చెప్పింది. తపస్సు తప్ప నీకు దారేం లేదు అని చెప్పింది. కాబట్టి ఈవిడ నిస్సహాయురాలు, కానీ నాకు మంచి ఉపదేశం చేసింది అని అనుకున్నాడు. తల్లి విషయంలో ఏమీ పొరపడలేదు. ఆ వనానికి వెళ్ళాడు. మధ్యలో నారద మహర్షి గారు కనిపించారు. నారద మహర్షి గారిని చూసినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఈ పిల్లవాడికి అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పాడు, ఎంత లోతుగా చెప్పాడు అనే విషయం అప్పటికి అర్థం కాలేదు. కానీ ఆయన చెప్పిన సాధన మాత్రం వెంటనే అర్థం చేసుకోగలిగాడు. అర్థం చేసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్వామి ప్రత్యక్షమయ్యాడు. స్వామి ప్రత్యక్షమయ్యి స్వామి మాట్లాడాడు. ఆ మాటలకి ఈయన అర్థాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయినా ఇచ్చింది స్వామే కాబట్టి, స్వామి ఏమీ వంకరగా మాట్లాడాడు కాబట్టి, స్వామి ఏమైనా అర్థం ఉండేటట్టు మాట్లాడతాడే కానీ వంకరగా వ్యంగ్యంగా మాట్లాడాడు కాబట్టి అందులో రిస్క్ లేకపోయింది. తర్వాత కాస్త కూర్చుని తరచు చూసుకుంటే ఆయన ఏం మాట్లాడాడని సుమారుగా అర్థమైపోయింది. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈ పినతల్లి తండ్రి, కన్నతల్లి, పినతల్లి కొడుకు అందరూ కూడా తనకు స్వాగతం పలకటానికి పురద్వారం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ గురించి నేను ఇంతకుముందు అనుకున్నది తప్పు అనుకున్నాడు. ఇంతకుముందు తప్పు అనుకున్నాను, వీళ్ళెవరికీ నా మీద ద్వేషం లేదు, వీళ్ళందరికీ నా మీద ముద్దే ఉంది, కొన్ని పరిస్థితుల వల్ల అలా జరిగి ఉండొచ్చు అనుకున్నాడు. దాంతో ఒకవైపు పినతల్లి మీద, మరొక వైపు పినతల్లి కొడుకు మీద అవ్యాజమైన ప్రేమను పెంచుకున్నవాడు తండ్రి అడవులకు వెళ్ళిపోయిన తర్వాత తన పినతల్లి కొడుకు దారి తప్పుతున్నా సరే అతన్ని అడ్డం పెట్టకుండా, అతన్ని సన్మార్గంలోకి తేవాలని అనుకోకుండా, కనీసం పెళ్ళైనా చేసి సంసారం అనేటువంటి గుదిబండకి కట్టేయటం అనే పని కూడా చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు, నీ వెంట నేనున్నాను అని ధైర్యం ఇచ్చాడు. మళ్ళీ ఈ పినతల్లి కొడుకు ఎవరితోనో యుద్ధం చేసి పైకి రవాణా అయిపోవటంతో యుద్ధం చేసి చంపేసిన వాళ్ళ మీద కోపం పెంచుకుని వాళ్ళ మీదకు యుద్ధం చేయటానికి వెళ్ళాడు. వాళ్ళతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసేటప్పుడు మాత్రం ఈ యక్షులే నా తమ్ముణ్ణి సంహరించారు, వీళ్ళ అంతు నేను చూడాల్సిందే అని అనుకున్నాడు. కానీ తాతగారు వచ్చి ఈ యక్షులు కాదు, ఇంకోళ్ళు కాదు, ప్రాణాలు తీసింది
వీళ్ళు కాదు, ప్రాణాలు తీసేది పరమాత్మ అని చెప్పిన తర్వాత నాలిక కరుచుకున్నాడు. మళ్ళీ కుబేరుణ్ణి నువ్వు వినయవాక్యాలతో సంతోషపరచు, ఆయనకి కోపం వస్తే నువ్వు తట్టుకోలేవు అని తాతగారు చెప్తే ఆ కుబేరుడి ముందు తల ఎలా వంచాలి అని తెలియక ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ కుబేరుడే వచ్చి ప్రత్యక్షమయ్యి ఆ తాతగారు చెప్పినటువంటి విషయాన్నే చెప్పి, నువ్వు తప్పు చేయలేదు, నా వాళ్ళు తప్పు చేయలేదు, చేసిందంతా పరమాత్మే అని చెప్పి నువ్వు వరం కూడా కోరుకో అంటే కుబేరుడి మీద మళ్ళీ ఇష్టం పెంచుకున్నాడు. ఈసారికి ఇన్ని పరిణామాల వలన కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి కుబేరుడి మీద ఇష్టం కంటే కుబేరుడు చెప్పినటువంటి ఉపదేశం మీద ఎక్కువ ఇష్టం పెంచుకున్నాడు. తిరిగి వచ్చి ఈసారి జాగ్రత్తగా సాధన చేసుకుని పైకి వెళ్ళాడు. ఈ కోణంలో చూసినప్పుడు ధ్రువుడు చేసినటువంటి అతి ప్రధానమైన అతి పెద్ద తప్పు మారేటువంటి మనుషుల మీద ప్రేమను పెంచుకోవటం, రకరకాలుగా మారిపోయే మనస్తత్వాల మీద ప్రేమను పెంచుకోవటం. ప్రేమను పెంచుకోవటం అనే దాన్ని మనం రెండుగా విడదీసి చూసుకోవచ్చు. ప్రేమ అంటే సామాన్యంగానే మనకు ఉండవలసినటువంటి ఒక పరిమితికి లోబడి ఉండేటువంటి ప్రేమ, దీనికి ఇబ్బంది ఏమీ లేదు. పరిమితులకు లోబడనటువంటి వ్యామోహ రూపంలో ఉండేటువంటి ప్రేమ ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంది. ఆ ప్రేమ చెడినా ఇబ్బందే, ఆ ప్రేమ కొనసాగినా ఇబ్బందే. ఆ ప్రేమ కొనసాగినంతసేపు, తన పినతల్లి కొడుకు ఉత్తముడి మీద కొనసాగినంతసేపు ఆ ఉత్తముడు చేసేటువంటి తప్పుడు పనులకి సపోర్టివ్గా నిలిచాడు. కొనసాగటం ఆగిపోయి ఆ ఉత్తముడు పైకి వెళ్ళిపోయిన తర్వాత తాను తప్పుడు పనులు చేయటం ప్రారంభించాడు. సామాన్య మానవులు వ్యామోహం ద్వారా ఎలాంటి నష్టాలకు లోనవుతారో అదే డ్యామేజ్ని అనుభవించడానికి దాదాపు సిద్ధపడ్డాడు, ఆలోచన కూడా లేకుండా. ఈ ఉత్తముడు ఒకరోజు మంచివాడయ్యాడు, ఒకరోజు మంచివాడు కాకుండా పోయాడు. ఉత్తముడు తల్లి ఒకరోజు మంచిది కాకపోయింది, మరొక రోజు మంచిది కూడా అయింది. వీళ్ళ మీద ఈ ధ్రువుడికే స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు. ధ్రువుడు తన అభిప్రాయాలను మార్చుకున్నాడు, వాళ్ళు అభిప్రాయాలను మార్చుకుని వ్యవహరించారు. మార్పులు ఉన్నటువంటి మనుషుల మీద పెంచుకున్నటువంటి వ్యామోహం ధ్రువుణ్ణి సుమారుగా పతనం అంచుల వరకు నెట్టింది. పతనమే అని తాతగారు వచ్చి చెప్పారు. పతనం నీ ఒక్కడికే కాదు, మొత్తం మన వంశానికే పతనం ఏర్పడుతుంది నువ్వు ఆపకపోతే అనే మాట చెప్పారు. కాబట్టి పతనం అంచుల దాకా వెళ్ళాడు. ఎంతటి వాడు వెళ్ళాడు అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 5 సంవత్సరాలకే పరమాత్మను ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి పట్టుదల, గొప్పదనం ఉన్నటువంటి వాడు ఈ పతనం అంచుల దాకా వెళ్ళాడు. దానికి కారణం అతనికి ఉన్నటువంటి వ్యామోహం. ఆ వ్యామోహాన్ని పోగొట్టుకోమని, అసలు వ్యామోహం గురించి ఆలోచించుకోమని చిన్నప్పుడు నారద మహర్షి గారు చెప్తే అర్థం కాలేదు సరిగ్గాను. స్వామి దాన్ని క్లియర్గా చెప్పలేదు. తాతగారు చాలా విస్తృతంగా బోధ చేశారు. కుబేరుడు సంక్షిప్తంగా ఎఫెక్టివ్గా చెప్పాడు. మొత్తం 4 చెప్పారు. ఈ 4 చెప్పింది మొత్తం మీద చివరికి ఆ పతనం అనేటువంటి అంచుల్లో జాగ్రత్తగా అందుకోగలిగాడు. అందుకుని మళ్ళీ వెనక్కి తీసుకోగలిగాడు. వాళ్ళు చెప్పింది, ప్రధానంగా చెప్పింది, అందులోనూ స్వయంభూమనువు గారు, కుబేరుడు వీళ్ళిద్దరూ చెప్పింది, మార్పుకు లోనయ్యేటువంటి ఈ మనుషుల మీద కానీ లేదా మార్పులకు గురయ్యేటువంటి వస్తువుల మీద కానీ ప్రేమను పెంచుకున్నట్లయితే ఆ ప్రేమ ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అందులోనూ ఈ వ్యక్తుల మీద, ఈ వస్తువుల మీద వ్యామోహంగా మారేటువంటి ప్రేమ, ముందు వెనకలు చూసుకోకుండా పెంచుకునేటువంటి ఈ ప్రేమ, వ్యామోహ రూపంలో మారిపోయేటువంటి ప్రేమ తప్పనిసరిగా పతనాన్ని కొని తెస్తుంది. దీని బదులు ఈ ప్రేమను మొత్తాన్ని మార్పులే లేనటువంటి ఒకే రూపాన్ని కనబరిచే, ఒకే స్వభావాన్ని కనబరిచేటువంటి పరమాత్మ మీదకు మళ్ళించుకోగలిగితే, ఆ పరమాత్మను తన యొక్క వాస్తవ స్వరూపంగా భావించి ఈ ప్రేమను ఆయనకు అందించుకోగలిగితే, ఆయన మీదకు మళ్ళించుకోగలిగితే, ఈ వ్యామోహాల వల్ల లేదా మరొక వస్తువుల వల్ల వచ్చేటువంటి ఏ కష్ట నష్టాలు దరిచేరవు అనేటువంటి విషయం. దాన్ని కొంత డ్యామేజ్ అయిన తర్వాత అర్థం చేసుకోగలిగాడు. చాలా
సంక్లిష్టమైన పరిస్థితుల్లో, అంటే యుద్ధంలో తమకం బాగా తీవ్రంగా సాగుతున్న పరిస్థితుల్లోనైనా సరే ఆపుకుని కోపాన్ని అదుపులో ఉంచుకుని అర్థం చేసుకోగలిగాడు. అదృష్టం అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఏమోనయా నువ్వు ముసలాడివి, ఏవో కబుర్లు చెప్తూ ఉంటావు, నీకు యుద్ధం చేయడం సరిగ్గా రాదుగాక ఇలా మాట్లాడుతున్నావు, నాకు యుద్ధం చేయడం బాగా వచ్చు, నేను చేసేదే తర్వాత మాట్లాడదాం, నువ్వు కూర్చో అని ఉంటే మొత్తం కొలాప్స్ అయిపోయి ఉండేది. అలా కాకుండా డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోగలిగాడు. కానీ ప్రధానమైనటువంటి అంశం మాత్రం మారే వస్తువులు, మారే వ్యక్తుల మీద ఉండేటువంటి వ్యామోహం ఇబ్బందులకు తప్పనిసరిగా కారణం. మార్పు లేని పరమాత్మ మీద పెంచుకునేటువంటి అమితమైన, అవ్యాజమైన, పరిశుద్ధమైనటువంటి ప్రేమ, భక్తి రూపంలోకి మారేటువంటి ప్రేమ, అసలు భక్తే అనేటువంటి ఆ ప్రేమ ఎంతటి వాడినైనా సరే ఉన్నత స్థాయికి చేరుస్తుంది అనేటువంటి కోణం. ఇది రెండవ కోణం. మూడవ కోణం, ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సందర్భంలో గురు రూపంలో పరమాత్మ ఉపదేశం అనేది చేస్తాడు. ఏదో ఒక సందర్భంలో, సంక్లిష్టమైనటువంటి సందర్భాల్లో గుర్తించగలిగినా గుర్తించలేకపోయినా సరే గురు రూపంలో వచ్చి పరమాత్మ ఉపదేశం చేస్తాడు. కానీ ఆ ఉపదేశాన్ని అందుకోగలగటం అనేది అందరికీ సాధ్యపడుతుందో లేదో తెలియదు. కానీ ఈ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఈ లక్షణం ఉంది. ఈ లక్షణమే వాస్తవానికి ఇతన్ని కాపాడింది. ఇల్లు విడిచి ఏం చేయాలో తెలియక తల్లి తపస్సు అంటే పరిగెత్తుకుని బయటకు వెళ్ళిపోయాడు. తపస్సు అంటే ఏంటో పిల్లవాడికి ఏమీ తెలియదు. ఓ అంటే ఢమ్ రాదు ఆ రోజున. అలాంటి వాడికి అలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో అడవికి వెళ్ళి ఏం చేసి ఉండేవాడో తెలియని పరిస్థితుల్లో నారద మహర్షి గారు వచ్చి తనకు తానే గురువుగా అంగీకరించి పిల్లవాడిని ఎత్తిన చేయి పెట్టి పిల్లవాడిని కాస్తంత కదిలించి చూసి పిల్లవాడికి భవిష్యత్తులో కూడా ఉపయోగపడేటువంటి మాటలు 4-5 వేసి అట్టిపెట్టి తపస్సు ఎలా చేయాలి అని జాగ్రత్తగా చెప్పారు. దాన్ని ఇతను అర్థం చేసుకోగలిగాడు. ఆ దశలోనూ అర్థం చేసుకోగలిగాడు. పరమాత్మ దిగి వచ్చినప్పుడు పెద్దగా ఉపదేశం పెట్టుకోలేదు అని అనుకున్నాం కాబట్టి ఆయన ఉపదేశంలో ఉండే సారాంశాన్ని కొంత తర్వాత అర్థం చేసుకోగలిగాడు. అతి సంక్లిష్టమైనటువంటి యుద్ధంలో ఉన్నప్పుడు, అందులోనూ యుద్ధంలో తనది పైచేయిగా ఉన్నప్పుడు, తమకం తీవ్రంగా ఉన్నప్పుడు, కోపం ఎల్లలు దాటి ప్రవహిస్తున్నప్పుడు తాతగారు తనకు సహజంగానే గురువుగా తన వంశంలో తండ్రి కంటే పెద్దగా ఉండేటువంటి తాతగారు దిగొచ్చి ఉపదేశం చేయటం అనేది చేసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలిగాడు. ఆ గురూపదేశాన్ని కూడా పొందగలిగాడు. ఇతనికి ఆ రూపంలో కూడా గురూపదేశం అందింది. మళ్ళీ తాతగారు వెళ్ళిపోయిన తర్వాత కుబేరుడి రూపంలో కూడా గురూపదేశం అనేది అందింది. కుబేరుడు ఈయనకంటే పెద్దవాడు, ఈయనకంటే అప్పటికే ఎన్నో రెట్లు పెద్ద సాత్విక స్థాయిని చేరుకున్నవాడు కాబట్టి ఆయన ఈయనకి గురువు కిందే లెక్క. ఆ గురూపదేశం కుబేరుడు చేస్తే ఆ కుబేరుడు చేసిన గురూపదేశాన్ని కూడా అందుకోగలిగాడు. సో సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, ఇంటి నుంచి పారిపోయి ఏమీ తెలియని పరిస్థితుల్లోనూ ఇతనికి గురూపదేశం అందింది. యుద్ధంలో సంక్లిష్టతలో ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే యుద్ధం సంగతి ఎటుపోయినా మహాపాపానికి ఒడుగడుతున్నటువంటి సందర్భంలో కూడా గురూపదేశం అందింది. అలాగే యుద్ధంలో ఓడిపోయిన వాడే గురువుగా వచ్చి ఉపదేశం చేశాడు. డ్యామేజ్ అయినది కుబేరుడికే, కానీ ఆ కుబేరుడే వచ్చి ఉపదేశం చేశాడు. ఈ 3 సందర్భాల్లో చేసిన గురూపదేశాన్ని ఈ పిల్లవాడు అందుకోగలిగాడు. సో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఏదో ఒక గురూపదేశం మనకి అందుతుంది. ఆ అందిన గురూపదేశాన్ని అందుకోగలగటం, దాన్ని ఆచరణలో పెట్టుకోగలగటం అనేది చేయగలిగితే ఎంతటి వాళ్ళైనా సరే గొప్పవాళ్ళు కావచ్చు అని చెప్పటానికి కూడా ఇదే ధ్రువ చరిత్ర మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కోణంలో కూడా ధ్రువ చరిత్రను అర్థం చేసుకోవచ్చు. గురూపదేశం అనే కోణంలోనూ చేసుకోవచ్చు. మానవులు లేదా వ్యక్తులు, వస్తువులు వీటి మీద పెంచుకునేటువంటి వ్యామోహం ఎలాంటి పతనానికి తీసుకెళ్తుంది అనే కోణంలోనూ అర్థం చేసుకోవచ్చు. పట్టుదలతో సాధిస్తే ఎలాంటి సిద్ధి లభిస్తుంది అనే కోణంలోనూ అర్థం చేసుకోవచ్చు. అతి ఆశ్చర్యంగా 3 కోణాలు ఒకే స్టోరీలో ఉండటం అనేటువంటి విచిత్రతను కూడా మనం గమనించుకోవచ్చు. ఇలాంటి వైచిత్ర్యాలు మనలాంటి వాళ్ళ జీవితాల్లో సహజంగానే ఉంటాయి. మంచితనము, చెడుతనము,
మంచి చెడు ఎండ నీడల్లాగానో లేదా వాన దాన్ని ఆగిపోవటం లాంటి వాటిల్లాగానో ఎప్పుడూ నిరంతరం మనకు వస్తూనే ఉంటాయి. వ్యామోహాలు సహజంగానే ఉంటాయి. దీంతోపాటు ఏవేవో అందుకుందాము, కొత్త కొత్త సిద్ధులను అందుకుందాము, అది సాధిద్దాము, ఇది సాధిద్దాము అనేటువంటి తపనలు కూడా ఎన్నెన్నో ఉంటాయి. కానీ వీటన్నిటితో పాటు గురూపదేశాలు అందుతూ ఉంటాయి. కానీ అందిన గురూపదేశాలను పట్టించుకునే తీరిక ఉండదు. ఇలాంటి సంక్లిష్టంగా ఉండేటువంటి మనలాంటి వాళ్ళకి ఈ ధ్రువ చరిత్ర అనేది ఇన్ని కోణాలే కాక ఇంకా ఎన్ని కోణాల్లో చూసుకున్నా సరే కొత్త కొత్త అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి చాలా ఉత్తమమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి చరిత్ర అని చెప్పుకోవటంలో ఏమీ ఆశ్చర్యం అక్కర్లేదు. ఏ కోణంలో చూసుకున్నా సరే మనం చేసే తప్పేంటి, ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి మార్గం ఏమిటి అని చెప్పడానికి ఉత్తమమైనటువంటి చరిత్రగా ఈ ధ్రువ చరిత్ర నిలుస్తుంది. ధ్రువుణ్ణి ఎవరు ఉత్తముడి మీద నువ్వు ప్రేమను పెంచుకోవద్దు అని అనలేదు, వ్యామోహం పెంచుకోవద్దు, వ్యామోహంతో తప్పులు చేయొద్దు అని అన్నారు. అలాగే మనల్ని కూడా ఏ వ్యక్తి మీద ప్రేమ ఉంచుకోవద్దు అని చెప్పటం లేదు, వ్యామోహం పెంచుకోవద్దు, వ్యామోహంలో తప్పులు చేయొద్దు. ఒకవేళ ప్రేమ అనేది కనుక ఉన్నట్లయితే ఆయా వ్యక్తుల మీద ఉండేటువంటి ప్రేమను ఆ వ్యక్తులలో దాగి ఉండేటువంటి పరమాత్మ మీద ప్రేమగా కన్వర్ట్ చేసుకోగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితంగా ఉంటుంది. తపనని ఏదో అందుకోవాలి అనేటువంటి తపనని ఏదో సాధన చేయాలి అనేటువంటి తపనగా మార్చుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. ఏదో అందుకోవాలి అనే తపన ఫ్రస్ట్రేషన్కి తీసుకెళ్లేటువంటి తపన పెద్ద ఉపయోగించే తపన కాదు. ఆ తపన ఏదో సాధన చేద్దాము, ఏదో అందుకోవాలని ఉంది కదా, దానికి కావాల్సిన సాధన చేద్దాము అనుకునే తీరులో గనక మార్చుకోగలిగితే ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఆ తీరు లేదా ఇన్ని కోణాలలో ఉండేటువంటి ఒక్కొక్క అంశము కూడా పరమాత్మ మీద ప్రేమ, పరమాత్మ యొక్క విశ్వాసం లేదా పరమాత్మ మీద ప్రేమ, ప్రీతి ఇలాంటి భావాలు, భక్తి ఇలాంటి భావాలు పెంచేటట్లుగా గనక ఉన్నట్లయితే ఫలితం చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది అని ఈ ధ్రువ చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కోణాలన్నీ అర్థం కావాలి అనే మహర్షి గారు టైం తీసుకుని 5 అధ్యాయాల పాటు ఈ ధ్రువ చరిత్రని విస్తృతంగా మనకు చెప్పుకుంటూ వచ్చారు. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడు తపస్సు చేసి పరమాత్మను ప్రత్యక్షం చేసుకోవటం అనేది 2 అధ్యాయాల్లో పూర్తయిపోయింది. 2 అధ్యాయాలు. తర్వాత జరిగినటువంటి ఉత్తముడు పోవటం, తర్వాత జరిగినటువంటి యుద్ధం, ఆ యుద్ధంలో జరిగినటువంటి పరిణామాలు, వీటిని గురించి 3 అధ్యాయాలు తీసుకున్నారు. సో ఆయన చేసిన సాధన కాదు, ఆయన చేసిన తప్పులు మరొకళ్ళు చేయకూడదు. అంతటి గొప్పవాడే తప్పు చేస్తే ఇబ్బంది పడే మాట అయితే సామాన్యులు తప్పులు చేస్తే ఇబ్బంది పడి తీరుతారు. అలాంటి తప్పులు చేయకుండా అలాంటి గొప్ప వాళ్ళ యొక్క చరిత్రలను ఆదర్శంగా ఉంచుకోవాలి అనే అభిప్రాయం మహర్షి గారి యొక్క మాటల్లోనూ మహర్షి గారి యొక్క శ్లోకాల్లోనూ మనకు ప్రత్యేకించి తెలుస్తోంది. కాబట్టి మనం ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు అందుకున్న స్థాయిని అందుకోవాలనేటువంటి తపనతో పాటు ఆ పెద్దవాళ్ళు ఎలా సాధించారో, ఆ పెద్దవాళ్ళు తమలోని తప్పుల్ని ఎలా దిద్దుకున్నారో తెలుసుకుని ఆ విధంగా మనల్ని మనం మలుచుకునే తపన పడటం అనే దిశగా కూడా మనం కొత్త ఆలోచన చేసుకుందాము. తపన పడటంలో మనకున్న అలవాట్లని మార్చి తపన పడటంలో ఒక కొత్తదనాన్ని మనం తీసుకొచ్చుకుందాము. ఎప్పుడు పాత తపనలు పాత ఎందుకు, కొత్త అన్న కావాలి అని అనుకుందాము. అలాంటి కొత్త తపన, సాధన చేయాలి అనేటువంటి తపన, ధ్రువుడిలాగా సిద్ధి పొందాలి కాదు, ధ్రువుడిలాగా సాధన చేయాలి, ధ్రువుడిలాగా తప్పుడు చేయకూడదు అనేటువంటి కొత్త తపనను మనం సాధించుకుందాము. ఇలాంటి తపనను మనకు అందించి ఆ తపనను తీర్చేంత వరకు తోడు ఉండవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా వేడుకుని ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. మహిత సత్పురుష సమ్మతమును ధన్యంబు, స్వర్గప్రదంబు, యశస్కరంబును, ఆయుష్కరంబు, పుణ్యప్రదాయకమును, మంగళకరము అఘమర్షణంబు, సోమనస్యము
ప్రశంసాయోగ్యమును పాపహరమును ధ్రువపద ప్రాపకంబునయ్యొప్పు ఈ ఉపాఖ్యానంబు తగనీకు నిరింగించితిని. దీనినెవడేనితి ఉడ శ్రద్ధాగరిష్ఠుడై తీర్థపాదచరణ సరసీరుహద్వయాశ్రయుడునైన భవ్యజరుతు దినాంత ప్రభాత వేళలను సినీవాలి పూర్ణిమలందు మరియు ద్వాదశిని పద్మబాంధవ వాసరమున శ్రవణ నక్షత్రమున దినక్షయమునందు బరగ సంక్రమణ వ్యతీపాతలందు సఫల భక్తిని వినునట్టి సజ్జనులకు క్లేశనాశంబును మహాప్రకాశంబునునైన భగవద్భక్తియు శీలాది గుణంబులును కలుగు. మరియు తేజకామునకు తేజంబును మనఃకామునకు మనంబును నిష్కామునకు తత్వ విజ్ఞానంబును కలుగు. దీని వినిపించు వారికి దేవతానుగ్రహంబు కలుగు అని ధ్రువ చరిత్ర యొక్క ఫలం, అలాగే ఆ ధ్రువుని యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం, దాన్ని మనం ఏ రకంగా ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి మన జీవితాన్ని కూడా అన్న విషయాన్ని శ్రీమద్భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆ దేవదేవుని దివ్య అనుగ్రహ విశేషంతో ఆచార్యముఖంగా ఎంతో విలువైనటువంటి విస్తారమైనటువంటి అద్భుత ఫలాన్ని మనం ఈనాడు ఆలకించాం. దాన్నంతటినీ కూడా స్మరించుకుంటూ శ్రద్ధగా శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కంధంలో ద్వాదశాధ్యాయంలో 44వ శ్లోకం దగ్గర నుంచి సర్గాంతం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ద్వాదశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ ఏతత్తే విహితం సర్వం యత్పృష్టోహమిహ త్వయా ధ్రువస్యోద్దామయశసః చరితం సమ్మతం సతాం ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్ స్వర్గ్యం ధ్రవ్యం సౌమనస్యం ప్రశస్యమఘమర్షణం శ్రుత్వైతచ్శ్రద్ధయా భీక్ష్ణం అచ్యుత ప్రియచేష్టితం భవేద్భక్తిర్భగవతి యయా స్యాత్ క్లేశ సంక్షయః మహత్వమిచ్చతాం తీర్థం శ్రోతుశీలాదయో గుణాః యత్ర తేజస్తదిచ్ఛూనాం మానో యత్ర మనస్వినాం ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాయేద్ ద్విజన్మనాం సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్ పౌర్ణమాస్యాం సినీవాల్యాం ద్వాదశ్యాం శ్రవణేథవ దినక్షయే వ్యతీపాతే సంక్రమేర్కదినేపి వా శ్రావయేచ్ఛ్రద్దధానానాం తీర్థపాదపదాశ్రయః
तीर्थपादपदाश्रयः नेच्छं तत्रात्मनात्मानं नेच्छं तत्रात्मनात्मानं सन्तुष्ट इति सिद्ध्यति सन्तुष्ट इति सिद्ध्यति ज्ञानमज्ञाततत्त्वाय ज्ञानमज्ञाततत्त्वाय यो दद्यात् सत्पथे मृतम् यो दद्यात् सत्पथे मृतम् कृपालोर्दीननाथस्य कृपालोर्दीननाथस्य देवास्तस्यानुगृह्णते देवास्तस्यानुगृह्णते इदं मया ते विहितं कुरुद्वः इदं मया ते विहितं कुरुद्वः ध्रुवस्य विख्यातविशुद्धकर्मणः ध्रुवस्य विख्यातविशुद्धकर्मणः हित्वार्भकः क्रीडनकानि मातुः हित्वार्भकः क्रीडनकानि मातुः गृहं च विष्णुं शरणं यो जगाम गृहं च विष्णुं शरणं यो जगाम इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे द्वादशोऽध्यायः ద్వాదశోధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. అద్భుతమైన ధ్రువోపాఖ్యానాన్ని శ్రవణానందకరంగా విన్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేద్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.